చేరడం మీద వివాదానికి అది కరెక్టా కాదా, ఇది కరెక్ట్ ఏమో కాదా అని మనతో డిస్కస్ చేస్తున్నారు మానవతరాయ్ గారు కాంగ్రెస్ నుంచి, బాలరాజు గారు బీఆర్ఎస్ నుంచి, బండారు రామ్మోహన్ రావు గారు అనలిస్ట్, గట్టిగా క్రాంతి గారు బీజేపీ నుంచి మాట్లాడుతున్నారు. మానవతరాయ్ గారు 2 ప్రశ్నలు సూటిగా అడిగారు మిమ్మల్ని బాలరాజు యాదవ్ గారు. ఏమన్నారంటే, ఒకటి అంత ప్రేమ ఉంటే క్యాండిడేట్గానే డిక్లేర్ చేయొచ్చు కదని ఒకటి, 2 అది బండారు రామ్మోహన్ రావు గారు కూడా అడిగారు, అసలు ఈ ఎన్నిక చెల్లుతుందా, 6 నెలల తర్వాత ఇది ఎట్లా సాధ్యము అంటే ఎవరైనా సరే రాజ్యాంగం ప్రకారము ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు, చేసిన తర్వాత 6 నెలల్లో దాన్ని రాటిఫై చేయాలి, చేయడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు మన విశ్లేషకులను, మన బీఆర్ఎస్ నాయకులు. మరి ఎట్లా ఈ రెండింటికి సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను కూడా డాక్టరేటు, లాలో గ్రాడ్యుయేటు, హైకోర్టు బార్ అసోసియేషన్లో లైఫ్ మెంబరు. నేను కూడా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన కొంత అనుభవం ఉంది నాకు కూడా. నేను ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ రామ్మోహన్ గారు వాదన ఎమ్మెల్సీగా నిలవదంటానికి, ఇక్కడ ఎమ్మెల్సీ పట్టభద్రులుగా ఎంపిక కాబడి, విశ్వవిద్యాలయాలు కానీ టీచర్లు కానీ అధ్యాపకులు ఎంపిక కాబడి, మిగిలిన వారిని గవర్నర్ నామినేట్ చేసినప్పుడు ఎట్లాంటి వాళ్ళని నామినేట్ చేయాలంటే వాళ్ళకు ఏబిసిడి అని ఉన్నది. ఏబిసిడిలో డీలో వచ్చేసరికి సామాజిక సేవ కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, విజ్ఞానవంతులు కావచ్చు, ఏ క్లాసులో కళలు సాహిత్యం ఉంది వాళ్ళని తీసుకోవచ్చు, వీళ్ళని తీసుకోవచ్చు, ఏబిసిడిలో ఎవరినైనా తీసుకోవచ్చు. కాబట్టి అజారుద్దీన్ అనే ఆయన ప్రముఖుడే, క్రీడాకారుడే, అంతర్జాతీయ క్రీడాకారుడు, భారతదేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారుడు. అందులో తప్పుపట్టడానికి ఎవరు ఇవాళ తప్పుపట్టిన ఉంది. ఎన్నికల సంఘం నిబంధనలు తెలవకుండా పోయి ఫిర్యాదు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళు, రాష్ట్రంలో 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు. ఏమైంది ఇవాళ గవర్నర్ గారు చెప్పారా లేదా? అది నియోజకవర్గానికి పరిమితే వర్తిస్తుంది, రాష్ట్రం మొత్తానికి సంబంధం లేదు. ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన వ్యక్తి అజారుద్దీను. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లుందంటే మైనార్టీలను మోసం చేశారు. మైనార్టీలు ఏం కోరుకున్నారు? కేసీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉంటే మాకు 12%, 12% రిజర్వేషన్లు ఇస్తాడు మా సారు అని, కారు ఓటేస్తే సార్ ఇస్తాడని చెప్పి అనుకున్నారు. ఇచ్చిర్రా? చీటింగ్ చేశారు. కాబట్టి వాళ్ళకు మైనార్టీలు కోరుకున్నది ఇయ్యలేదు. మేమేం చేసినాము? ఇప్పుడు మా ప్రాధాన్యత ఏంది? బీసీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ గారు చెప్పంగా రేవంత్ రెడ్డి గారు దాన్ని చట్టాల్లో పెట్టి, శాసనసభలో పెట్టి ఆమోదింపజేసి ఆడి పంపిస్తే బీజేపీ వాళ్ళు 42% రిజర్వేషన్ల బీసీలు నోటికాడ ముద్దలు ఆపుకుంటున్నారు. ఇటు 42% రిజర్వేషన్లు ఇయ్యరు, యూరియా ఇయ్యరు, నిధులు ఇయ్యరు, ఏది ఇయ్యరు, వాళ్ళకి ఎవరు ఓట్లు ఇయ్యరు. కాకపోతే నేనేమంటానంటే, ఈ విధంగా మేము ప్రాధాన్యత బీసీలకు పెట్టుకున్నాం అక్కడ. ఎందుకంటే నవీన్ యాదవ్ అనే అభ్యర్థి గతంలో 45,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. తర్వాత 18,000 ఓట్లు ఒకసారి రావటం జరిగింది. అజారుద్దీన్ గారు 16,337 ఓట్లతోనే ఓడిపోవటం జరిగింది. అసలు బీఆర్ఎస్ ఓట్లు కాదు అవి. మాగంటి ఓపీనాథ్ గారు 2009లో అసలు బీఆర్ఎస్కి లేదు, స్థానం లేదు. 2014లో టీడీపీ నుంచి గెలిచారు మాగంటి గోపీనాథ్ గారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో చేరి తర్వాత 2018లో పోటీ చేశారు బీఆర్ఎస్ తరఫున. ఆ తర్వాత 2023లో మొన్న 80,000 ఓట్లు వస్తే కాంగ్రెస్కి 65,000 ఓట్లు దాకా వచ్చినాయి. కాబట్టి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు తీసుకున్న కాంగ్రెస్కి 85,000 పైసలు కోట్లు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలు అక్కడ దానం నాగేంద్ర గారికి. బీఆర్ఎస్కి అయితే డిపాజిట్ లేవు. 3వ స్థానం కూడా 4 స్వతంత్ర అభ్యర్థికి ఎక్కువ వచ్చినట్టు అనిపించింది నాకు తెలిసి. అక్కడ చూసుకోండి ఒకసారి, నేను అబద్ధం చెప్పడం లెక్కలు చూసుకోండి అక్కడ. కాబట్టి ఎటు చూసినా సరే అజారుద్దీన్ అంశాన్ని అవసరం లేని అనవసరమైన ప్రస్తావన ఇది. వాళ్ళు కావాలని చెప్పి రాజకీయం చేయడానికి వాళ్ళు తీసుకుంటే అది మాకు మేలే చేస్తారు. మళ్ళీ ఇప్పటిదాకా ఒకళ్ళో ఇద్దరు మైనార్టీలో అటో ఇటో మధ్యస్థంగా ఉన్న వాళ్ళందరూ కూడా గంపగుత్తగా మళ్ళీ కాంగ్రెస్కి లాభం చేకూర్చే విధంగా వీళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇప్పుడు మేము ఆయన గతంలోనే నిర్ణయించుకున్నాం. మైనార్టీ షబ్బీర్ అలీ గారికి వారి క్యాబినెట్ హోదాతో ఇచ్చిన పదవి, తర్వాత రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి అజారుద్దీన్ దేశం మొత్తం ఆయన అవసరం ఉంది, దేశానికి ఆయన సేవలు అవసరం కూడా ఉన్నాయి. కాబట్టి మేము ఇచ్చిన మా పార్టీ అవసరం అది. మా పార్టీ ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో నిర్ణయం తీసుకునే హక్కు మాకున్నది. అట్లనే మేము ఇప్పుడు కేసీఆర్ గారికి మేము చెప్తున్నాం, మీరు కూడా తీసుకోండి. మరి మైనార్టీకి చెందిన వ్యక్తిని ప్రెసిడెంటే చేయండి, పార్టీ ప్రెసిడెంట్ చేయండి. కేసీఆర్ గారు ఎట్లా బయటికి రావట్లేదు కదా, ఈ ఎన్నికల్లో మీకు లాభం చేకూరుస్తుంది. మైనార్టీలు మీకు ఓట్లు వేస్తారేమో. మరి మాకు ఆ ఓట్ల కోసమో దీనికోసమో మేము చేయట్లేదు. గుర్తుపెట్టుకున్న మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇట్లాంటి మతపరమైనటువంటి సెంటిమెంట్లకు, సానుభూతి కన్నీళ్లకు ఓట్లు పడే రోజులు పోయినాయండి. ఆ కాలం చెల్లు అయిపోయింది. ప్రజలు ఏం కోరుకుంటారంటే, అరే మాకు రేషన్ కార్డు ఇచ్చిండు రేవంత్ రెడ్డి, మాకు ఇలా సంక్షేమ 1,00,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి మేము ఇచ్చే సంక్షేమ పథకాలు. గృహజ్యోతి పథకం కింద 25,000 మంది లబ్ధి పొందుతున్నారు. 500 సబ్సిడీ సిలిండర్ అక్కడ 19,500 మంది లబ్ధి పొందుతున్నారు. 14,197 మంది కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డులో చేర్పులు మార్పుల్లో
8,000 పైచిలకు మంది కొత్త రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు చేర్చడం జరిగింది. ఆ 23,000 క్వింటాల బియ్యాన్ని పంచుతాను, సన్న బియ్యాన్ని ఇస్తాను. ఆ ఓట్ చోరీ కులమానాలు అయితే గానీ నెక్స్ట్ క్వశ్చన్ ఓటు చోరీ గురించి అడిగారండి. కానీ ఆయనకు మంత్రి పదవి ఇస్తే వీళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఏదో ఓట్ల కోసమని ఈ విధంగా ప్రచారం చేయటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. బాలరాజు గారు ఆ ఓటు చోరీ అన్నారు, దాని గురించి చెప్పండి. సరైనటువంటి చర్యని రాజ్యాంగం పరంగా మోహన్ రావు గారు అన్నారు కదా, నేను చెప్పినగా 171 నిబంధన ప్రకారం చూడండి, మీరు భారత రాజ్యాంగాన్ని తీయండి, ఇప్పుడు తీయండి. 171 నిబంధనలో క్లాజులు ఉన్నాయి. 3వ క్లాజులో కింద 1, 2, 3 డి వరకు ఉన్న డిలో ఏముందంటే ఎవరికైనా ఇవ్వచ్చు. ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, మేధావులు ప్రముఖులైన వాళ్ళు ఎవరినైనా గవర్నర్ గారు ప్రభుత్వం నుంచి పంపితే ఆయన నామినేట్ చేసే హక్కు విధి ఉన్నది. చూద్దాం 6 నెలల తర్వాత. ఇప్పుడు గవర్నర్ విషయంలో కూడా ఆయన మంత్రి ప్రమాణ స్వీకారం చేయడు, ఎన్నికల సంఘం అభ్యంతరం పెడతా అన్నారు. అభ్యంతరం పెట్టిందా, ఆపిందా చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది మాట్లాడుకోవడానికి పనికొస్తుంది తప్ప 4 ఓట్లు వేయడానికి పనికిరావు. కాబట్టి ఎటు చూసినా సరే అజారుద్దీన్ అంశాన్ని మీరు తెర మీద తీసుకొచ్చినా, ఇంకే అంశాన్ని తెర మీద తీసుకొచ్చినా, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఓటు చోరీ అన్నారు కదా. ఇలా సుదర్శన్ రెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు మొన్న. 2018 ఎన్నికలో వీళ్ళు దొడ్డిదారిలో గెలిచారని చెప్పి 20 లక్షల ఓట్లు మాయం చేశారు కేసీఆర్ గారు. ఆ రోజు రజిత్ కుమార్ గారు క్షమాపణ చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఏం చేశారు, 2015 నుంచి 21 వరకు ఎన్నికల సంఘం దగ్గర ఉన్నటువంటి డేటాను వాళ్ళ యొక్క సర్వర్లోకి ఎక్కించుకున్నారు. అది నేరం, చట్ట విరుద్ధం. ఎక్కించుకొని ఫోటోలు కూడా తారుమారు చేసేసి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం జరిగింది అని లేఖ స్వయాన సుదర్శన్ రెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. ఇవాళ కేటీఆర్ గారు రాజకీయ లబ్ధి కోసం ఆయన ఒక మాట అనేసరికి అది ఆయనకే తగిలింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఆడ మేము బలమైనటువంటి బీసీ అభ్యర్థి, అక్కడ స్థానికుడు, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తలుపు కొడితే స్పందించే వ్యక్తి, వాళ్ళు హీరోలు, వాళ్ళ మీద రకరకాల ముద్రలు వేసే ప్రయత్నం చేశారు. అదేదో మళ్ళీ వీళ్ళు చెప్తున్నా ఆయన మీద వాళ్ళ నాన్నగారికి హిస్టరీ షీట్ ఉందని చెప్పి. మరి సల్మాన్ ఖాన్ ఆయన మీద మొన్న చేర్చుకున్నారు, ఆయన మీద 40 కేసులు ఉన్నాయి. 40 కేసులుగా ఘోరాతి ఘోరమైన కేసులు, అమ్మాయిల్ని వేధించే మన నారాయణ అనేటువంటి వ్యక్తి చిన్న పిల్లల్ని లైంగిక వేధించి ఆ కేసు కూడా